హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనమైతే పేషెంట్స్ ఆబ్జెక్టివ్లో ఫీల్డ్ డేటా టైప్స్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసాము మనకి రిక్వైర్మెంట్ తగినట్టు. ఈ వీడియోలో పేజ్ లేఅవుట్స్ అనే కాన్సెప్ట్ అయితే చూస్తామండి. పేజ్ లేఅవుట్ ఏంటంటే ఇన్ సేల్స్ ఫోర్స్లో మనము క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ని అరేంజ్ అయితే చేయడం మనకి తగినట్టు, మన రిక్వైర్మెంట్ తగినట్టు సెక్షన్ వైజ్. ఇది చూడండి, మీరే చూడండి, ఈ ఫీల్డ్స్ ఏమన్నా ఆర్డర్గా ఉన్నాయా, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఏమి ఫిల్ చేయాలి, ఏది ఫస్ట్ ఫిల్ చేయాలి, ఒక ఆర్డర్ అయితే లేదు. సో పేజ్ లేఅవుట్ ఈ రిక్వైర్మెంట్కి, మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ఆర్డర్గా మనమైతే ఒక సెక్షన్ కావాలి, పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి పేషెంట్లో, మళ్ళీ పేషెంట్స్ అపాయింట్మెంట్ అయితే ఏం ఇన్ఫర్మేషన్, ఇలాంటి డీటెయిల్స్ నాకు ఆర్డర్ వైజ్ కావాలి. కాబట్టి సో పేజ్ లేఅవుట్ అయితే కాన్సెప్ట్, ఈ పేజ్ లేఅవుట్ యూజ్ చేసుకుని మనమైతే ఈ రిక్వైర్మెంట్ని అయితే అచీవ్ చేస్తామండి. ఎలా చేయాలంటే, మీరు ఏదన్నా పేషెంట్స్ ఈ ఆబ్జెక్ట్లో ఏమైనా చేంజెస్ చేయాలి యాజ్ అడ్మినిస్ట్రేటర్గా అంటే మీకు తెలుసు కదా ఎక్కడ వెళ్ళాలో. ఫస్ట్ సెటప్కి వెళ్ళాలి. సెటప్ క్లిక్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ క్లిక్ చేశారంటే ఇక్కడ మన ఆబ్జెక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మన ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి పేషెంట్స్ కాబట్టి ఓకే. పేషెంట్స్కి వచ్చినారంటే లాస్ట్ వీడియోలో మనమైతే ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ అయితే చూసాం. ఇక్కడ మనము ఫీల్డ్స్ని అయితే కస్టమ్ ఫీల్డ్స్ని అయితే క్రియేట్ చేస్తాము. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఫీల్డ్ డిపెండెన్సీస్, మళ్ళీ హిస్టరీ ఫీల్డ్స్, ఇవన్నీ నేనైతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మీకు ఒక ఆర్డర్ వైజ్గా నేను చెప్తున్నా. ఇప్పుడు పేజ్ లేఅవుట్ కాన్సెప్ట్. పేజ్ లేఅవుట్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారనుకోండి, నాట్ ఓన్లీ పేషెంట్స్, ఎనీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినారంటే డిఫాల్ట్గా స్టాండర్డ్గా లేఅవుట్ అయితే ఆటోమేటిక్గా స్టాండర్డ్గా క్రియేట్ అయిపోతుంది. ఇది నేనైతే క్రియేటే చేయలే. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ కొన్ని ఇది ఆటోమేటిక్గా మనం ఫీల్డ్స్లో కూడా మనం చూసాము, 4 ఫీల్డ్స్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఈ లాస్ట్ మాడిఫైడ్ కానీ, క్రియేటెడ్ బై కానీ, ఇవన్నీ. సో అలానే పేజ్ లేఅవుట్లో కూడా ఒక లేఅవుట్ అయితే, ఈ లేఅవుట్ అయితే ఆటోమేటిక్గా అసైన్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే లేఅవుట్ నాకు స్టాండర్డ్ లేఅవుట్ వద్దు, స్టాండర్డ్ లేఅవుట్లో నేను కొన్ని మాడిఫికేషన్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఇక్కడ ఇది లేఅవుట్, ఈ లేఅవుట్లో మనము కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదు నాకు పాతదే యూజ్ చేసుకుంటాను అంటే కూడా చేసుకోవచ్చు. ఓకేనా. మనము ఈ వీడియోలో పాత దాంట్లో ఎలా చేయాలి అని నేనైతే చెప్తానండి. ఎలా మాడిఫికేషన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకున్నారంటే ఆ లేఅవుట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇలా అయితే వస్తుంది డేటా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, మన ఇన్ఫర్మేషన్ అన్నీ ఇట్లా వచ్చేసింది. సో నాకు ఇలాంటివి వద్దు, నాకు ఒక సెక్షన్ బేస్డ్ కావాలి. ఫస్ట్ మనము అవుట్ పేషెంట్, అది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఇప్పుడు దీంట్లో నాకు పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనే ఒక సెక్షన్ హెడ్డింగ్ కావాలి. పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ కింద కొన్ని డీటెయిల్స్, మెయిన్ ఫోన్ అతను పేషెంట్స్ నేము, అడ్మిటెడ్ అయినారా లేదా, ఎంత కాస్ట్ అయింది, డేట్ ఆఫ్ బర్త్, తన డీటెయిల్స్ మాత్రమే, అడ్రస్సు, ఏజ్ ఎంత తనకి, తన మొబైల్ నెంబరు, ఈ డీటెయిల్స్ మాత్రం నాకు ఇక్కడ చేయాలి. మిగతాది వచ్చి నాకు రిమైనింగ్ వచ్చి నాకు మెడికల్ డీటెయిల్స్ అని ఒక సెక్షన్ కావాలి. ఓకేనా. సో దాన్ని మనం చేయాలనుకుంటే ఇక్కడ పేజ్ లేఅవుట్లో ఫీల్డ్స్ అని ఇక్కడ సెక్షన్ అని ఉందా, ఇక్కడ సెక్షన్ని ఇట్లా కంట్రోల్ ఇట్లా క్లిక్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారనుకోండి, ఇక్కడైతే సెక్షన్ నేమ్ వస్తుంది. ఇక్కడ మనము సెక్షన్ నేమ్ వచ్చి నేను పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తాను, పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అని ఇస్తాను. ఇప్పుడు హెడ్డింగ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీంట్లో పేషెంట్ యొక్క నేమ్ ఫస్ట్ చేస్తాను, తన యొక్క ఏజ్ ఎంత, దానిని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. అడ్మిట్ అయ్యాడని నెక్స్ట్ చేస్తాము, నెక్స్ట్ వీడియో దీంట్లో చూద్దాము. అంటే నెక్స్ట్ సెక్షన్లో తన డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటి, తన మొబైల్ నెంబర్ నేను రైట్ సెక్షన్ అయితే చూస్ చేసుకుంటా, రైట్ సెక్షన్లో వేస్తా. ఒకేసారి అంటే ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి తన అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ఉంది కదా, ఐ థింక్ మనమైతే పేషెంట్స్ ఈమెయిల్ అయితే క్రియేట్ చేస్తాం. సో దాన్ని కూడా నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. నార్మల్గా తన అడ్రస్సు, ఇది మెయిన్ ఇన్ఫో, జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది పేషెంట్ యొక్కది, కామన్ ఇన్ఫర్మేషన్ ఇది.
మిగతాది వచ్చి దీంట్లో అదర్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తాం, లేదంటే మెడికల్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తాం. దానికి ఇంకొక సెక్షన్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేద్దాం. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. ఇక్కడ నేను మెడికల్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తా, మెడికల్ ఇన్ఫర్మేషన్ అని నేమ్ ఇస్తా. నేమ్ ఇచ్చి ఇక్కడ నాకు అడ్మిటెడ్ అయ్యాడా లేదా ఇక్కడ పెడతాను. ఇంకొకటి ట్రీట్మెంట్ ఎంత అయింది కాస్ట్ ఇక్కడ పెడతాను. అపాయింట్మెంట్ డే టు టైం ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. హోమ్ లొకేషన్ పెడతాను. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా అని పెడతాను. బ్లడ్ గ్రూప్ ఏంది తనది అని ఇట్లా పెడతాం. ఎనీ అలర్జీస్ ఉన్నాయని, మెడికల్ హిస్టరీ, ఇట్లా డాక్టర్ నోట్స్, తన ఆధార్ నెంబరు, మెడికల్ టైము, రిపోర్ట్ లింకు, ఓనర్ ఈ పక్క దీన్ని పెట్టేస్తాను. అంతే. ఇది నాకు వద్దు, నేను దీన్ని రిమూవ్ అయితే చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నేనైతే నాకు ఇప్పుడు చూడండి ఒక ఆర్డర్ వైజ్గా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీన్ని నేనైతే సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్నాక మనము సేవ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాము ఆర్డర్ ఎగ్జిస్టింగ్ అయిందా లేదా అని. కొన్నిసార్లు ఇక్కడ టైం అయితే అవుతుంది. నేను క్లాసిక్ వర్షన్కి అయితే వెళ్తాను. కొంచెం భిన్నగా అప్డేట్ అయిపోతుంది. క్లాసిక్ వర్షన్లో మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్లో చేసామనుకోండి, ఓకేనా, ఇక్కడ మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడ వస్తుంది పేషెంట్స్. ఇక్కడ ఇది వచ్చి జనరల్ అండి. ఇది సేల్స్ ఫోర్స్ యొక్క క్లాసిక్ వర్షన్ అంటారు. సేల్స్ ఫోర్స్కి 2 వర్షన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ సేల్స్ ఫోర్స్ ఇంట్రొడక్షన్ చేసినప్పుడు ఈ వర్షన్ ఉన్నది. ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం అయితే వర్క్ చేసే లైట్నింగ్లో కాబట్టి మనం ఇక్కడ నేను జస్ట్ క్లాసిక్లో కొంచెం ఈజీగా రిఫ్లెక్ట్ అయిపోతుంది. చూసినారా, లేఅవుట్ భిన్నగా రిఫ్లెక్ట్ అయిపోయింది మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే టైము ఇప్పుడు లైట్నింగ్లో కూడా స్విచ్ అయి ఉంటుంది. మనం అయితే చెక్ చేసుకుందాం. కొంచెం లైట్నింగ్లో ఒక సెకండ్స్ లేట్ అవుతుంది, కొంచెం టైం అయితే పడుతుంది చూడండి. కానీ అప్డేట్ చూస్తున్నారా, అప్డేట్ అయిందా లేదా ఫేడ్. ఇప్పుడు చూడండి మనకి ఒక ఆర్డర్ వైజ్ ఉంది. ఎలా ఉంది, ఒక ఆర్డర్ వైజ్ ఉంది. ఇప్పుడు లాస్ట్ దీనికి ఏమన్నా ఇప్పుడు చూడండి మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎట్లుంది, పేషెంట్స్ ఇన్ఫర్మేషను, ఏ సెక్షను, ఆ సెక్షన్ కింద ఎన్ని ఫీల్డ్స్ అని మనకి తన యొక్క డీటెయిల్స్ మనకి కూడా ఫైండ్ చేసేకి కూడా ఉంటుంది. సపోజ్ ఇది అండి రికార్డ్ పేజ్ లేఅవుట్ గురించి. ఇంకొకటి పేజ్ లేఅవుట్స్లో మనము నాట్ ఓన్లీ సెక్షన్స్ ఇలాంటివి చేసుకోవడం చాలా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు ఈ కొన్ని ఫీల్డ్స్ నాకు వద్దు, కొన్ని ఫీల్డ్స్ నాకు ఇలా మోడిఫికేషన్స్ ఇలాంటివి వద్దు అనుకున్నప్పుడు కూడా మనము ఈ ఫీల్డ్స్ని ఇక్కడ పెట్టుకుని ఇలా చేసామంటే ఈ ఓనర్ ఫీల్డ్ నాకు కనిపించకూడదు అంటే ఇట్లా వెళ్ళిపోతే ఉంది. నాకు అగైన్ కావాలనుకుంటే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా మనకి కావాల్సిన ఫీల్డ్స్ అంటే మన రిక్వైర్మెంట్కి తగినట్టు ఫీల్డ్స్ మనమైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. బటన్స్ కూడా చూడండి, ఇక్కడ బటన్స్ కానీ వెళ్ళినారంటే ఇప్పుడు చూడండి సెండ్, ఇక్కడ మీరు ఓవర్ రైడ్ అని ఇట్లా కొట్టినారంటే ఇక్కడ బటన్స్. ఇది వచ్చి క్లాసిక్, ఇది వచ్చి సేల్స్ లైట్నింగ్. ఇక్కడ బటన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూడండి ఇలా బటన్, ఇలాంటి న్యూ కాంటాక్ట్ చూసినారా, న్యూ కాంటాక్ట్ ఇలాంటి బటన్స్. ఈ బటన్స్ మీకు కావాలా, ఇది కూడా మీ ఇక్కడ కావాలంటే డ్రాగ్ చేసుకోవచ్చు. క్విక్ యాక్షన్స్ ఇవన్నీ నేను కవర్ చేస్తానండి. లైట్నింగ్ మొబైల్స్ యాక్షన్, రిలేటెడ్ లిస్ట్ అంటే మనకి రిలేషన్షిప్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రిపోర్ట్స్. సో ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఎలా పేజ్ లేఅవుట్స్ వర్క్ అవుతుందని. ఇంకా పేజ్ లేఅవుట్స్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దానికి నేను సెనారియో బేస్డ్ అయితే చెప్తానండి. ఓకేనా. మరి నేను రికార్డ్ టైప్స్ గురించి అయితే చెప్తానండి. ఒక రికార్డ్ టైప్స్ దాని యూజ్ ఏంది, పేజ్ లేఅవుట్ యూజ్ ఏంది, అప్పుడు పేజ్ లేఅవుట్ అయితే వస్తుందండి. ఓకేనా. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.